ఏంట్రా ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను, ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం తింటాను. ఏంట్రా కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇది కంచం అనుకున్నారా? కాదు, వచ్చే జైలు వచ్చే. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ళ నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్ లో ఒక్కసారి కమిట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? కొట్టించు కొట్టించు కొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? పాచిపోయిన అన్నం ఉంటే పట్రా. ఇందాకనే గేదెలు తాగి కుడిసెలు వేసానయ్య గారు. వెళ్ళి పట్రా. ఆనంద తినబట్టేరా పశువులు బలంగా ఉంటాయి, అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్య గారు. పోయి అది జీవితంలో ఒక్కసారైనా తినాలరా. బాగుంది. రండమ్మా. ఫోన్ మాట్లాడటానికి వచ్చారా లేక నన్ను చూడటానికి వచ్చారా? రెండింటికి అనుకోండి. అలా అనకమ్మా, నా మనసు పాడైపోతుంది. నాకేమైనా ఫోన్ వచ్చిందా మావయ్య? నీకు వచ్చిందే. అది 10 గంటలకి వెంకట ఫోన్ చేశాడమ్మా, 11 గంటలకి శంకర్ ఫోన్ చేశాడు, ఆ తర్వాత 11:30 గంటలకి విజయ్ కుమార్ ఫోన్ చేశాడు, 12 గంటలకు రాజశేఖర్ ఫోన్ చేశాడు, 1 గంటకు సుబ్బారావు 5 సార్లు ఫోన్ చేశాడమ్మా. తర్వాత 1 గంటన్నరకి అతను నమశివాయ్ అంట ఎవరో మాట్లాడారు. పేరేంటమ్మా అలా ఉంది? ఓల్డా? అతని పేరే అలా ఉంటుంది, కానీ మంచి పర్సనాలిటీగా ఉంటాడు. కొంచెం చెయ్యొదులుతావా? వీళ్ళ సంగతి అలా ఉంచి మావయ్య. సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు, అతను గనక ఫోన్ చేస్తే నేనే 6 గంటలకు అతను మీట్ అవుతాను. చెప్పు. ఏమ్మా, నాకు చాలా రోజుల నుంచి సందేహం. నువ్వు ఇంత టైట్ గా ప్యాంట్ వేసుకున్నావే, అది నువ్వు ఒంటి మీద వేసుకున్న తర్వాత కుట్టిందా? స్ట్రెచ్ మావయ్య. స్ట్రెచ్ బాగానే ఉంది, స్ట్రక్చర్ బాగానే ఉంది. నీకు వయసు అయిపోయిందిరా యుగ పురుషుడా. అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యభామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేస్తుంటాడు. నేనే లేట్గా వెళితే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. మామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసి బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటాం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైఫ్, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని
ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడానికి నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. పోయి షాప్ ఓపెన్ చేసుకుంటారు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా. మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా కేటు గట్టి తెస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడబో అద్దా, ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే, ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మందు తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే ఆరిటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా, వెయ్యి అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు, నువ్వు వెళ్ళి. ఆయన కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్కుపోసి దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కాదు, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపిరుకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోచు కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ, సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాలు వెనకాల దూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పాము స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతి మతిలో లేదు. ఏం చేయాలి? అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన బాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెప్తాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టా, ఈ అగ్గి పెట్టా, ఇక్కడ పెట్టా. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో,
భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు. ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. Students must be crazy. ధూమపానం. చూడొచ్చునా? చూడండి. ఎలాంటి ఆయన? పెక్యూలియర్. అంటే ఆయనకి నచ్చకపోతే చిరక్కొడతారు. అయ్యో, నేను వెళ్ళిపోతాను. పర్వాలేదు, రండి, నేను పరిచయం చేస్తాను. కమాన్. అంజయ్, నువ్వు రిపేర్ చేస్తున్నావా, ఉన్న పాటలు ఓడగొడుతున్నావా? అది కాదు సార్, ఇక్కడ కొడుతుంటే అక్కడికి పోతాం సార్, అక్కడ కొడుతుంటే ఇక్కడ వచ్చేస్తాం సార్. నన్ను ఏం చేయమంటారు సార్? ఇన్ని సంవత్సరాలు అయింది, పని జరగదు పాడుగా. ఇన్నుండగా పని రాదంటారు సార్. అందరూ నాన్న, ఇతను నా ఫ్రెండ్ రాజు. దారిలో బస్ బ్రేక్ డౌన్ అయితే మోటార్ బైక్ మీద లెక్కిచ్చాడు. ఈ రోజుల్లో బస్సులన్నీ వెళ్తేనండి, ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎక్కడ ఆగిపోతాయో తెలీదు. కరెక్ట్ కరెక్ట్, ఎంత బాగా చెప్పారు మీరు. నైట్ డ్యూటీ ఉంది, ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలంటే నా మోటార్ బైక్ మీద తీసుకొచ్చానండి. ఇక నువ్వు వెళ్ళు. అయ్యగారండి, ఆ అబ్బాయి గారికినండి ఆ అమ్మాయి గారికి బ్రహ్మాండంగా కుదిరిందండి. వాళ్ళిద్దరికి అధికంగా అలాగే ఉంటే ముక్కు చెక్కేస్తాను. అయ్యబాయ్, నాకున్నది ఇది ఒకటేనండి. అలాగే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం